ఈరోజు మనం ఒక కొత్త టాపిక్ నేర్చుకున్నాం. సో ఇప్పటి నుంచి ఈ సబ్ కాన్షియస్ మైండ్ అనే ఒక టాపిక్ పైన వెరీ డీటెయిల్డ్ గా అసలు మైండ్, సబ్ కాన్షియస్ మైండ్ అందులో ఎలా పనిచేస్తుంది, సూపర్ కాన్షియస్ మైండ్ ఏంటి, కాన్షియస్ మైండ్ ఏంటి, సబ్ కాన్షియస్ మైండ్ కి, సూపర్ కాన్షియస్ మైండ్ కి, కాన్షియస్ మైండ్ కి వీటన్నిటికీ మధ్యలో డిఫరెన్స్ ఏంటి అనేది మనము డిఫరెంట్ డిఫరెంట్ బుక్స్ లో డిఫరెంట్ డిఫరెంట్ ఆథర్స్ ఏం చెప్తున్నారు అనేది చాలా గట్టిగా నేర్చుకోబోతున్నాం. సో దీన్ని నేర్చుకోవడం వల్ల మన లైఫ్ లో మిరాకిల్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే మన మైండ్ ఎలా వర్క్ చేస్తుందో తెలిసినప్పుడు మన జీవితాన్ని మనం మన చేతుల్లో పెట్టుకుని నడిపించుకోవచ్చు. సో మనకి ఇమోషన్స్ వల్లనే మోస్ట్ ఆఫ్ ది టైం మన లైఫ్ ని మనము డిజైన్ చేసుకుంటూ ఉంటాం. ఎందుకంటే సడన్ గా ఎవరో ఒకరు ఏదో ఒకటి అనడం, అన్నాక దాని గురించి మనం ఆలోచిస్తూ ఉండడం, ఓవర్ థింక్ చేయడం, యాంగ్జైటీ ఏదైనా ఇష్యూ వచ్చింది అని అంటే దాని గురించి యాంగ్జైటీగా ఫీల్ అవ్వడం, దానిపైన ఎక్కువగా ఆలోచించుకోవడం, అనుకోని సంఘటనలు జరిగినప్పుడు మన మైండ్ ఎలా రియాక్ట్ అవుతుంది, దానివల్ల మనం ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటాం. ఇలాగా అనేక రకాల ఇష్యూస్ మీద డిఫరెంట్ డిఫరెంట్ టాపిక్స్ పైన మైండ్ మీద మనము ఎప్పుడైతే గ్రిప్ తెచ్చుకుంటామో మన లైఫ్ ని మనం అనేది చాలా బెటర్ చేసుకుంటూ రావచ్చు డే బై డే. సో ఈ రోజు ఫస్ట్ డే అంటే నేను టాపిక్ ని ఏంటంటే ఇది సబ్ కాన్షియస్ మైండ్ అంటే ఇది, సూపర్ కాన్షియస్ మైండ్ అంటే ఇది, లైక్ కాన్షియస్ మైండ్ అంటే ఇది, బ్రెయిన్ లో ఈ పార్ట్ లో ఇవి, ఈ పార్ట్ లో ఇవి, ఈ పార్ట్ లో ఇవి అని చెప్పేదానికన్నా ఒక ఆథర్ బుక్ తీసుకుని ఆ ఆథర్ ఆ బుక్ లో ఏం చెప్తున్నారు, సబ్ కాన్షియస్ మైండ్ గురించి ఎలా వివరిస్తున్నారు అది మనం తెలుసుకోగలిగాము అని అంటే చాలా బెటర్ అవుతూ ఉంటాము డే బై డే. అంటే చాలా చక్కగా మన మైండ్ ని మనము చేతుల్లోకి తీసుకోవచ్చు. సో ఏంటి అంటే సబ్జెక్ట్ బోరింగ్ కాకుండా ఉంటుంది. సో ఏంటి అంటే ఎక్కువ సైన్స్ బేస్డ్ కాకుండా ఉంటుంది, అలాగే ఎక్కువ స్పిరిచువల్ బేస్డ్ కాకుండా ఉంటుంది. మనం అర్థం చేసుకోవడానికి చాలా వీలుగా ఉంటుంది. సో ఈ రోజు మనం ఏం నేర్చుకోబోతున్నామో చూద్దాం ఒకసారి. సో మనం ఇప్పుడు ఏం నేర్చుకోబోతున్నాము అంటే ఒక బుక్ లో మనకి ఏం చెప్పబడింది దాని గురించి ఎలా అనేది. ఈ బుక్ పేరు ఏంటి అని అంటే ద గేమ్ ఆఫ్ లైఫ్ అండ్ హౌ టు ప్లే ఇట్ బై ఫ్లోరెన్స్ షిన్. సో ఈవిడ అసలు లైఫ్ గురించి ఏం చెప్తున్నారు అనేది ఇప్పుడు నేర్చుకోబోతున్నాం. సో ప్రతిరోజు థౌజండ్స్ ఆఫ్ థాట్స్ మన మైండ్ లో పాస్ అవుతూ ఉంటాయి. కొన్ని మనం చూస్ చేసుకున్నవి, బట్ చాలా వరకు ఆటోమేటిక్ గా వస్తూ ఉంటాయి. న్యూస్ నుంచి కొన్ని థాట్స్ వస్తుంటాయి, ఒక్కొక్కసారి కామెంట్స్ నుంచి కొన్ని థాట్స్ వస్తుంటాయి, లేదా చైల్డ్హుడ్ నుంచి క్యారీ చేస్తున్న ఫియర్స్ నుంచి కూడా కొన్ని థాట్స్ వస్తూ ఉంటాయి. బట్ ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే మీ లైఫ్ ని బిల్డ్ చేస్తున్నది మీ థాట్స్. సో క్వశ్చన్ హౌ టు థింక్ పాజిటివ్ కాదు, రియల్ క్వశ్చన్ ఏంటి అంటే ఈ కయాటిక్ వరల్డ్ లో మన మైండ్ ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, ఇది ఇవాళ మనము డిస్కస్ చేయబోతున్నాం. సో ఈ బుక్ 1925 లో ఒక బుక్ వచ్చింది, ద గేమ్ ఆఫ్ లైఫ్ అండ్ హౌ టు ప్లే ఇట్ బై ఫ్లోరెన్స్. సో ఆనెస్ట్ గా ఇది ఇప్పుడు రాసినట్టు అనిపిస్తుంది మనకి ఈ విధానం చూస్తే. ఆమె చెప్పింది లైఫ్ బ్యాటిల్ కాదు, ఒక గేమ్. లైఫ్ ని ఒక బ్యాటిల్ లాగా అంటే ఒక యుద్ధం లాగా కాదు, ఒక గేమ్ లాగా ఆడుకోండి అని చెప్పేసి. గేమ్ అంటే రూల్స్ ఉంటాయి కదా. బిగ్గెస్ట్ రూల్ ఏంటి అని అంటే మీ మైండ్. సో మీ మైండ్ ని ఒక ప్లేయింగ్ ఫీల్డ్ లాగా, అంటే మీ మైండ్ ఒక ఫీల్డ్. సో మీ మైండ్ ఏమి ఎలా చేస్తున్నారు అది మీ లైఫ్ లో రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. సో రిలేషన్షిప్స్, మనీ, హెల్త్, పీస్, కెరియర్ ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా ఉంటాయి. సో ఆమె చెప్పేది ఏంటంటే ఇమాజినేషన్ ప్లేస్ ఏ రీడింగ్ రోల్ ఇన్ లైఫ్. మనము ఏదైతే ఇమాజిన్ చేసుకుంటామో అది రియాలిటీగా మారే అవకాశాలు చాలా ఉంటాయి. సో అందుకే విజువలైజేషన్ కి ఈ రోజు రేపు అంత ఇంపార్టెన్స్ వస్తూ ఉంది. సో సింపుల్ గా చెప్పాలి అంటే మీరు లోపల ఏం చూస్తున్నారో బయట అదే జరుగుతుంది. సో నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను, అవర్ ఇన్సైడ్ వరల్డ్
ఈజ్ ద మిర్రర్ ఆఫ్ అవర్ అవుట్ సైడ్ వరల్డ్. అంటే మీరు లోపల ఎలా థింక్ చేస్తున్నారు, ఎలా ఆలోచిస్తున్నారు, మీ ఫీలింగ్స్ ఏంటి, మీ స్వభావం ఏంటి అనేది మీ రిఫ్లెక్షన్ ఆఫ్ యువర్ అవుట్ సైడ్ వరల్డ్. మీకు కనిపించే అవుట్ సైడ్ వరల్డ్ అంతా దట్ ఈస్ నథింగ్ బట్ రిఫ్లెక్షన్ ఆఫ్ యువర్ ఇన్సైడ్ వరల్డ్. అంటే మీరు ఏమి చూస్తున్నా ఏమి చేస్తున్నా అది మీరే, నథింగ్ బట్, ఇంకా ఏమీ కాదు, అది మీరు మాత్రమే. సో దాన్ని ఎలా మనము బెటర్ చేసుకుంటూ రావచ్చు. సో మనల్ని మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో మన బయట వరల్డ్ అంతా అందంగా, ఆహ్లాదకరంగా, మనకి నచ్చినట్టుగా ఉంటూ ఉంటుందన్నమాట. సో ఈ బుక్ లో ఏం చెప్తున్నారో చూద్దాం. మైండ్ స్ట్రక్చర్ అనేది 3 parts గా డివైడ్ చేసింది ఆవిడ. సో అది ఏంటి అని అంటే కాన్షియస్ మైండ్. ఇది జనరల్ గా ప్రతి ఒక్కరు తెలుసుకునేది. మనం కాన్షియస్ గా చేసే పనులు అంటే ప్రెసెంట్ మూమెంట్ లో నేను మాట్లాడేది వింటున్నారు, అది కాన్షియస్ గా చేస్తున్నారు. కానీ సబ్ కాన్షియస్ మైండ్ లో సంథింగ్ బ్యాక్ ఎండ్ లో మీకు ఏదో రన్ అవుతూ ఉంది. నా మీద కాన్సన్ట్రేషన్ అనేది చూస్తూ వింటున్నారే కానీ మీకు వెనకాల బ్యాక్ ఎండ్ లో సంథింగ్ రన్ అవుతూ ఉంది. దట్ ఈస్ కాల్డ్ సబ్ కాన్షియస్ మైండ్ అండ్ సూపర్ కాన్షియస్ మైండ్. ప్రతి ఒక్కరికి ఒక సూపర్ కాన్షియస్ మైండ్ అనేది ఉంటుంది. సో సబ్ కాన్షియస్ అంటే ఏంటి, సూపర్ కాన్షియస్ అంటే ఏంటి, కాన్షియస్ అంటే ఏంటి, ఫస్ట్ దీని గురించి మనం గట్టిగా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జడ్జ్మెంట్ లేదు, ఫిల్టర్స్ అనేవి కూడా లేవు, జస్ట్ యాక్సెప్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేయండి అంతే. సో లైక్ ఎలక్ట్రిసిటీ, మీరు ఎలా యూజ్ చేస్తే అలా పని చేస్తుంది. మీరు స్విచ్ ఆన్ చేస్తే లైట్ వెలుగుతుంది, ఆఫ్ చేస్తే లైట్ అనేది ఆగిపోతుంది. సో ప్రాబ్లం ఎక్కడ ఉంది, మన మైండ్ ని డిఫాల్ట్ గా ఫిల్ చేస్తున్నాము. సో సోషల్ మీడియా, నెగిటివిటీ, ఫోన్ స్క్రోలింగ్, టాక్సిక్ కన్వర్జేషన్స్, ఇవన్నీ కూడా మనము అప్పుడు మాట్లాడేటప్పుడు మనకి అర్థం కావట్లేదు, మనం చూసేటప్పుడు మనకు అర్థం కావట్లేదు. ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా మన మైండ్ ఒక ప్రోగ్రామ్ లాగా రిజిస్టర్ చేసుకుంటూ ఉంది. అండ్ ఆ రిజిస్టర్ చేసుకున్నది సబ్ కాన్షియస్ మైండ్. సో ఈ సబ్ కాన్షియస్ మైండ్ లో ఎలా రిజిస్టర్ అవుతూ ఉన్నాయి అంటే ఇప్పుడు చూద్దాం. సబ్ కాన్షియస్ చెక్ చెయ్యదు ఇది కరెక్టా రాంగా అనేది. అది ఏంటంటే జరిగిన విషయాలు వచ్చినట్టుగా రికార్డ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే దాని పని. సో అది జడ్జి కూడా చేయదు మీరు కరెక్టా రాంగా అనేది. మీకు లాజిక్ గా అది ఇన్ఫర్మేషన్ ఏమీ ఇవ్వదు. జస్ట్ దానికి వచ్చిన మెసేజెస్, దానికి వచ్చిన ఇన్ఫో అంతా స్టోర్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. అది జస్ట్ అబ్జర్వ్ మాత్రమే చేస్తుంది, తర్వాత అది రియాలిటీ క్రియేట్ చేస్తూ ఉంటుంది. సో అబ్జర్వ్ చేసిన థాట్స్ అన్నిటినీ మనము ఏవైతే ఇప్పుడు ప్రెసెంట్ లైఫ్ లో రన్ అవుతూ ఉన్నాయో వాటినన్నిటినీ ఎక్కడికక్కడ డివైడ్ చేసి ప్రోగ్రామ్స్ గా మార్చి ఒక సిస్టమ్ కన్నా గట్టిగా ఎన్నో వేల సిస్టమ్స్ ఒక దగ్గర పెడితే ఎలా ఉంటుందో ఒక్క సబ్ కాన్షియస్ మైండ్ లో అన్ని వేల ప్రోగ్రామ్స్ అది రిజిస్టర్ చేసుకుని ఉంటుంది. అందుకనే మనకి తెలియదు, మనము బిహేవ్ చేసేటప్పుడు, మనం కోపంగా మాట్లాడేటప్పుడు మనకు వచ్చే ఫ్రస్ట్రేషన్స్ మనకి తెలియకుండానే బయటకి వచ్చేస్తూ ఉంటాయి. మనం అనుకుంటాము నేను అనుకోలేదు, ఇలా చెయ్యాలని నాకు అనిపించలేదు, కానీ నేను చేసేసాను ఆ టైంలో అని మనం చాలా సార్లు ఫీల్ అవుతూ ఉంటాం. ఎందుకు అని అంటే ఆల్రెడీ మన సబ్ కాన్షియస్ మైండ్ అలా ప్రోగ్రామ్ చేసింది కాబట్టి ఆ టైంలో మనము అలా రియాక్ట్ అయిపోతూ ఉంటాం అన్నమాట. సో స్టెప్ 1, గైడ్ ద గేట్. ఆ గేట్ అంటే ఆ సబ్ కాన్షియస్ మైండ్ కి ఒక గేట్ పెట్టి ఆ గేట్ లోకి ఏ థాట్స్ అయితే పంపిస్తుంటామో అదే కదా రిజిస్టర్ చేసుకుంటూ ఉంటుంది. సో మనము ఏం చేయాలి అంటే మీ ఫీలింగ్స్ ని అబ్జర్వ్ చేయాలి ఫస్ట్. అంటే మన ఎమోషన్స్ ని అబ్జర్వ్ చేసుకోవాలి. ఈ కాంటెంట్ చూసాక ఎలా ఫీల్ అవుతున్నారు, ఈ పర్సన్ తో మాట్లాడాక ఎనర్జీ ఎలా ఉంది, మీకు ఆ పర్సన్ తో మాట్లాడినప్పుడు మీ ఎనర్జీ తగ్గిపోయింది, డ్రైన్ అయిపోయిందా, లేకపోతే మీరు ఆ కంటెంట్ చూసిన తర్వాత మీరు యాంగ్షియస్ గా ఫీల్ అయ్యారా, మీకు హోప్ వచ్చిందా దాని వలన, అది సిగ్నల్ అన్నమాట. మన సబ్ కాన్షియస్ మైండ్ కి అది సిగ్నల్. సో మన ఫీలింగ్స్ అనేవి, మన ఇమోషన్స్ అనేవి మన సబ్ కాన్షియస్ మైండ్ పైన బాగా యాక్ట్ చేస్తూ ఉంటాయి. సెకండ్ ఏంటి అంటే డోంట్ జస్ట్ కన్జ్యూమ్, క్రియేట్. మనము ఏం చేస్తూ ఉంటాము, మార్నింగ్ లేవంగానే అఫర్మేషన్స్ చేస్తూ ఉంటాము, సైలెన్స్ గా ఉంటాము, పాజిటివ్ ఇన్పుట్ తీసుకుంటూ ఉంటాము.
ఇవన్నీ లగ్జరీ కాదు, మెంటల్ మెయింటెనెన్స్. సో ఇవన్నీ చేయడం వల్ల మన మైండ్ని మనం మెయింటైన్ చేసుకుంటున్నాము అని చెప్పడం అన్నమాట. సో ఇంటర్ప్రిట్ ద ప్యాటర్న్స్ ని ఇంటర్ప్రిట్ చేయాలి. నెగిటివ్ థాట్ వచ్చినప్పుడు ఫైట్ చేయకండి, రీప్లేస్ చేయండి. ఎప్పుడైతే మనకి నెగిటివ్ థాట్ ప్యాటర్న్స్ మనకి తెలియాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ షుడ్ బి అవేర్ ఆఫ్ అవర్ థాట్ ప్రాసెస్ అనమాట. మనం ఏమి చేస్తున్నాము, ఏమి మాట్లాడుతున్నాం, ఎలా బిహేవ్ చేస్తున్నాం, మన ఫీలింగ్స్ ఎలా వస్తున్నాయి అనేది ఎప్పుడైతే మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటామో అప్పుడు మనకి ఇవి ప్యాటర్న్స్ గా మారుతున్నాయి. ఇది ఒక రికార్డెడ్ ఫార్మాట్ లో మన సబ్ కాన్షియస్ మైండ్ తీసుకుంటుంటుంది, వాటిని మళ్ళీ ఎప్పుడో రీప్రొడ్యూస్ చేస్తుంటుంది అని మనం తెలుసుకొని దానికి తగ్గట్టుగా మనం ఏమి చేయాలి అని అంటే మన సబ్ కాన్షియస్ మైండ్ దగ్గర ఒక గేట్ పెట్టేసి ఆ గేట్ లోకి ఏదైతే అవసరమో అవి మాత్రమే పంపించగలగాలి. అంటే మన బిహేవియర్ ని, మన థాట్ ప్రాసెస్ ని, మన ఫీలింగ్స్ ని, మన ఎక్సైట్మెంట్స్ ని అన్నిటినీ మన గ్రిప్ లో మనం ఉంచుకుంటే మనము సబ్ కాన్షియస్ మైండ్ ని చక్కగా ట్రైన్ చేసుకోవచ్చు అని కూడా ఇవి చెప్తున్నారు అనమాట. సో ఎప్పుడైనా ఒకటి నెగిటివ్ థాట్ వచ్చిందంటే ఆ థాట్ ని వెంబడించి దాన్ని ఫైట్ చేయడం మానేసి దాన్ని రీప్లేస్ చేయాలి. ఒక థాట్ ని మనం ఎప్పుడైతే రీప్లేస్ చేస్తామో అప్పుడు ఆ థాట్ అనేది మెల్లిమెల్లిగా నెగిటివిటీ నుంచి పాజిటివిటీకి చేంజ్ అవుతూ ఉంటుంది. సో నాకు ఎప్పుడు ఇమీడియట్ గా ఒకళ్ళ మీద కోపము, ఒక థాట్ ప్రాసెస్ వచ్చింది, వాళ్ళ గురించి అనుకోకుండానే నేను కామ్ గా కూర్చున్నప్పుడు చైర్ లో కూర్చుని కాఫీ తాగుతున్నాను, కానీ నాకు ఆ థాట్ వచ్చేసింది, వాళ్ళ గురించి ఆ థాట్ వచ్చింది, అది నెగిటివ్ థాట్. కానీ ఎలా చేయాలి, మనం వెంటనే అది కట్ చేసి ఓకే కూల్ డౌన్ అని మనకి మనం చెప్పుకొని ఆ థాట్ ప్లేస్ లో ఇంకొక పాజిటివ్ థాట్, అదే పర్సన్ గురించి మనకి వేరే పాజిటివ్ థాట్ ఉంటుంది. సో ఆ థాట్ ని తెచ్చి రీప్లేస్ చేసుకోవాలి. సో ఆ పర్సన్ మనకి అసలే నచ్చట్లేదు అనుకున్నప్పుడు ఆ పర్సన్ ని అక్కడికక్కడ కట్ ఆఫ్ చేసి వేరే పర్సన్ ఎవరైతే మనకి నచ్చుతారో, వేరే పర్సన్ ఎవరికైతే మనకి హ్యాపీనెస్ ఇస్తారో ఆ థాట్ ని కనుక మనం తెచ్చి పెట్టుకుంటే ఈ థాట్ అనేది మెల్లిమెల్లిగా డైవర్ట్ అయిపోతుంటది. సో ఈ థాట్ నాకు ఎందుకు వచ్చింది, ఈ థాట్ నాకు ఎందుకు వచ్చింది అని ఫైట్ చేయడం అనేది కరెక్ట్ కాదు అనేసి కూడా ఇవిడే చెప్తున్నారు అనమాట. సో ఐ క్యాన్సిల్ దిస్ థాట్. ఎప్పుడైనా థాట్ వచ్చినప్పుడు ఏం చేయాలి అని అంటే నా మైండ్ లో దీనికి ప్లేస్ లేదు, సో క్యాన్సిల్ ద థాట్ అని చెప్పేసి క్యాన్సిల్ చేసుకోవాలన్నమాట. సో మీరు ఏదైనా రెసిస్ట్ చేస్తే అది మీతో ఉంటుంది. సో మీరు ఏదైతే వద్దు, మన మైండ్ అనేది మంకీ మైండ్ అంటారు, అందుకే మనం ఏదైతే వద్దు అనుకుంటున్నామో అది కావాలి అని మనకి అర్థం అన్నమాట. సో మన సబ్ కాన్షియస్ మైండ్ కానీ మన మైండ్ కానీ ఎలా యాక్ట్ చేస్తూ ఉంటుందంటే మనం ఏదైతే వద్దు అనుకుంటామో ఎప్పుడైనా మీరు ఒకసారి గమనించి చూడండి, ఏదైతే వద్దు అనుకుంటామో అదే మనకి కావాలి, దాని గురించే ఆలోచనలు పెరుగుతుంటాయి, దాని మీదే ఇష్టం పెరుగుతూ ఉంటుంది. సో ఏది కూడా రెసిస్ట్ చేయడం అనేది మన మైండ్ వైజ్ గా మనకి కరెక్ట్ కాదు. మీరు ఏదైనా రెసిస్ట్ చేస్తే అది మీతో ఉంటుంది. సో సింపుల్ గా ఆర్గ్యుమెంట్ రీప్లేస్ చేస్తున్నారా, సిచ్యుయేషన్ గురించి ఓవర్ థింక్ చేస్తున్నారా, మీరు దానితో సైడ్ అయిపోతున్నారు అంటే దానితో ముడిపడిపోతున్నారు. ఒక ఆర్గ్యుమెంట్ గురించి ఆలోచిస్తున్నారు అని అంటే అదే ఆలోచనలో మీరు డీప్ డౌన్ అయిపోతున్నారు అని లెక్క. సిచ్యువేషన్ గురించి ఓవర్ థింక్ చేస్తున్నారు అంటే అదే సిచ్యువేషన్ లో మీ ఎనర్జీని డ్రైన్ చేసుకుంటున్నారు అని చెప్పేసి లెక్క. సో ఇన్స్టెడ్ ఆఫ్ దట్ డిటాచ్ అవ్వండి, దాని నుంచి మనం డిటాచ్ అయిపోవాలి. డిటాచ్మెంట్ అంటే కేర్ చేయకుండా ఉండడం కాదు, నా పీస్ ని డిస్టర్బ్ చేయడానికి అలౌ చెయ్యను అని డెసిషన్ తీసుకోవడం. సో మన పీస్, మన హ్యాపీనెస్, మన బ్లిస్ ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది తెలుసుకొని దాని నుంచి మనము మెల్లిమెల్లిగా ఏవైతే మనం డిస్టర్బ్ చేస్తున్నాయో వాటిని వెంట పడకుండా వాటి నుంచి దూరంగా పరిగెత్తడం నేర్చుకుంటూ ఉండాలి. సో ప్రాక్టీస్, ఐ రిలీజ్ దిస్, ఇది నా ఎనర్జీకి వర్త్ కాదు అని చెప్పి మనం డిసైడ్ అవ్వాలన్నమాట. డిసైడ్ అయ్యి దాన్ని రిలీజ్ చేస్తూ ఉండాలి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద ప్లేయింగ్ గేమ్ అనమాట. మన మైండ్ గేమ్ మనమే ఆడుతున్నాము, తెలిసి ఆడుతున్నాము, కాన్షియస్ గా తెలుసుకొని మన మైండ్ ఏమి చేస్తుంది అని మనం ఆలోచించుకుంటూ మన సబ్ కాన్షియస్ మైండ్ లో ఇది స్టోర్ అయిపోతుంది, ఇది ప్యాటర్న్ గా అవుతుంది, రేపు పొద్దున నాకు దీనివల్ల మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. సో ఇవన్నీ తెలుసుకుంటున్నాం కాబట్టి వీఆర్ నాట్ సీయింగ్ ఇట్ యాజ్ ఎ బ్యాటిల్, వీఆర్ సీయింగ్ ఇట్ యాజ్ ఎ గేమ్. సో ఒక గేమ్ లాగా దాన్ని ఆడుకుంటున్నాము. సో
ఫస్ట్ స్టెప్ అయిపోయింది, సెకండ్ స్టెప్ అయిపోయింది. ఇప్పుడు థర్డ్ స్టెప్ ఏంటి? పవర్ ఆఫ్ వర్డ్స్. మీ వర్డ్స్ ఇన్స్ట్రక్షన్స్ టు యువర్ మైండ్. మీ వర్డ్స్ మీ మైండ్ కి ఇన్స్ట్రక్షన్స్. ఐ ఆల్వేస్ ఫెయిల్ అంటే మనం ఎప్పుడు ప్రతిరోజు గమనించండి, మీరు కొన్ని శాసనాలుగా కొన్ని చెప్పేస్తూ ఉంటారు. నాకు ఇప్పుడు బాగాలేదు, నా హెల్త్ అసలే బాగాలేదు, నాకు చేత కావట్లేదు, ఇలా చెప్తూ ఉంటాం. మనం అనుకుంటాం అదేదో గ్రేట్నెస్ అనుకుంటాం. అది చెప్పడం వలన మనం అవతల వాళ్ళని మనము చాలా బాగాలేదు వీళ్ళకి అని ఒక ఫిగర్ ని క్రియేట్ చేయాలి. సో వీళ్ళు నాకు పని చెప్పకూడదు, లేకపోతే వీళ్ళ నుంచి నేను దూరంగా వెళ్ళిపోవాలి, లేకపోతే వీళ్ళకి ఇది చెప్పడం వల్ల నేను కొంచెం కూల్ అవుతాను. ఇలాగా అనుకుని చాలా విషయాలు మనం నెగిటివ్ థింగ్స్ ని మనము అవతల మనుషులకి చెప్తూ ఉంటాము. దాని వల్ల ఏమవుతుంది? ఆల్ వరల్డ్ మొత్తం ఒక ఫ్రీక్వెన్సీ, ఎనర్జీ, వైబ్రేషన్ తోటి తిరుగుతూ ఉంటుంది. మన వర్డే ఒక ఫ్రీక్వెన్సీ తోటి ఇలా డ్రా అవుతూ ఉంటుంది అనమాట. సో మనము హార్ట్ ని కనుక చూస్తూ ఉంటాం. ఎప్పుడన్నా హార్ట్ ఇబ్బంది వచ్చినప్పుడు మనకి హార్ట్ తీస్తారు కదా, తీసినప్పుడు దాంట్లో ఏమొస్తుంది? ఫ్రీక్వెన్సీ పిక్చర్ వస్తూ ఉంటుంది. అట్లాగే మన మైండ్ కి కూడా ఒక ఫ్రీక్వెన్సీ పిక్చర్ వస్తూ ఉంటుంది అనమాట. సో మన వర్డ్స్ ఏవైతే మనం మాట్లాడుతున్నామో బయటకి, ప్రతి వర్డ్ ఒక ఫ్రీక్వెన్సీగా, ఒక వైబ్రేషన్ గా బయటకి వెళ్తున్నాయి అని మనం అర్థం చేసుకోవాలి. సో మన వైబ్రేషన్స్ మనకి ఇబ్బంది కలిగించేవిగా ఉంటాయి అన్నప్పుడు ఆ వైబ్రేషన్స్ ని మనం ఎందుకు వాడుతున్నాము అనేది క్వశ్చన్ మార్క్ వేసుకోవాలి. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ వర్డ్. బ్రెయిన్ కి వర్డ్స్ ఏంటి అనేది అర్థం కాదు, మనం మాట్లాడే స్టైల్ ఏంటి అని అర్థం కాదు. కానీ దాంట్లో బ్యాక్ ఎండ్ లో ఉండే ఇమోషన్, దాని బ్యాక్ ఎండ్ లో ఉండే థింగ్స్ మాత్రమే దానికి అర్థం అవుతూ ఉంటాయి. సో మనం ఒక మాట మాట్లాడాము అంటే అది దట్ క్యారీస్ వన్ ఇమోషన్. ఆ ఎమోషన్ వెనక ఒక వైబ్రేషన్ ఉంటుంది. ఆ వైబ్రేషన్ అనేది బ్రెయిన్ కి అర్థం అవుతుంది. సో మనము మీ వర్డ్స్ ఇన్స్ట్రక్షన్స్ గా మారుతాయి మీ బ్రెయిన్ కి అని ఇవిడ చెప్తుంది. ఐ ఆల్వేస్ ఫెయిల్ వర్సెస్ ఐ విల్ ఫిగర్ దిస్ అవుట్. ఈ రెండిటికి తేడా ఉంది కదా. నేను ఎప్పుడు ఫెయిల్ అయిపోతాను అని మాట్లాడేదానికన్నా నేను ఐ విల్ ఫిగర్ దిస్ అవుట్, నేను ట్రై చేస్తాను, దీని నుంచి బయటపడడానికి ట్రై చేస్తాను అనే మాట ఎలా ఉంది? సో మాటలోనే తేడా వచ్చేస్తుంది అనమాట. మాటని ఎంత కరెక్ట్ గా మాట్లాడతామో అవుట్పుట్ రిజల్ట్ అంత బాగా రావడం వస్తుంది. మన మాటనే మంత్రంగా మారుతుంది. సో ఆ మంత్రాన్ని మనం బాగా యూజ్ చేసుకోవాలి, కరెక్ట్ గా యూజ్ చేసుకోవాలి. సో సేమ్ సిచ్యువేషన్ కానీ రిజల్ట్ డిఫరెంట్ గా వస్తుంది. నేను ఎప్పుడు ఫెయిల్ అవుతాను అని చెప్పే మాటకి నేను దీని నుంచి బయటపడడానికి ట్రై చేస్తాను, నేను పాస్ అవ్వడానికి ట్రై చేస్తాను. కొన్ని ఫిగర్ ఇట్ అవుతానే దానికన్నా నేను పాస్ అవ్వడానికి ట్రై చేస్తాను. నేను ఫెయిల్ అవుతాను అనే దానికి నేను పాస్ అవ్వడానికి ట్రై చేస్తాను అనే దానికి డిఫరెన్స్ సేమ్ అది సేమ్ దీంట్లో ఉంది కానీ సేమ్ ఫీల్డ్ లో ఉంది కానీ డిఫరెంట్ థాట్ ప్రాసెస్ అయిపోయింది కదా. మన మైండ్ ఏం తీసుకుంటుంది? మన మైండ్ తీసుకునే విధానం ఏముంటుంది? ఐ ఆల్వేస్ ఫెయిల్ అనేది ఒక ఇన్స్ట్రక్షన్ గా తీసేసుకుంటుంది. అది మిమ్మల్ని ఫెయిల్ చేయడానికే ట్రై చేస్తూ ఉంటుంది. సో ఐ విల్ ఫిగర్ దిస్ అవుట్ అంటే నేను పాస్ అవ్వడానికి ట్రై చేస్తాను. సో మీ మైండ్ దాన్ని తీసుకుంటూ ఉంటుంది అనమాట. మీరే మీ మైండ్ ని మీరు ప్రపంచాన్ని చూడక్కర్లే, మీ మైండ్ ని మీరు ఎప్పుడైతే చూసుకుంటారో మీకు ఎన్నో పాసిబిలిటీస్ అనేది బెటర్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఆమె ఏమి ఎగ్జాంపుల్ ఇచ్చారు అనేది చెప్తున్నాం. ఒక పర్సన్ నేను ఆల్వేస్ మిస్ అవుతున్నాను, ఇంకో పర్సన్ నేను ఆల్వేస్ క్యాచ్ చేస్తున్నాను. సో ఒక పర్సన్ ఎలా మాట్లాడతాడు అంటే నేను అస్తమాను మిస్ అవుతూ ఉంటాను అని ఒక పర్సన్ అంటారు. ఇంకొక పర్సన్ ఏమంటారు? నేను ఎప్పుడు క్యాచ్ చేస్తూ ఉంటాను అని ఇంకొక పర్సన్ అంటారు. ఇద్దరు కరెక్టే అవుతారు కానీ ఇంపార్టెంట్ ఏంటి అని అంటే ఈవెన్ జోక్స్ ఆర్ డేంజరస్. ఐఎమ్ యూజ్లెస్ రా, ఐఎమ్ అన్లక్కీ రా, ఇలాంటి జోక్స్ వేస్తూ ఉంటాం మనం మైండ్ కి, మన సబ్ కాన్షియస్ మైండ్ కి. అందులోనూ జోక్ ఏంటి, రియాలిటీ ఏంటి అనే దానికి డిఫరెన్స్ తెలీదు. మనం జోక్ గా మాట్లాడినా అది రియల్ గానే తీసుకుంటుంది. సో మనం ఎప్పుడూ కూడా నవ్వుతూ కూడా ఎగతాళిగా కూడా తప్పుడు మాటలు మాట్లాడకూడదు. మన గురించి మనం, అవతల వాళ్ళ గురించి మనం. సో ఇది కూడా మనం ఒకటి రియలైజ్ అవ్వాల్సిన విషయం అని ఆవిడ చెప్తున్నారు అనమాట. సో ప్రాక్టికల్ టిప్స్ ఏంటంటే, వన్ డే
ఆడిట్ చేయండి, మీ వర్డ్స్ ని అబ్జర్వ్ చేయండి. ప్రాక్టికల్ గా మనం ఏం చేయాలి అని అంటే ఒక డే మొత్తం ఈ రోజు నేను ఏం మాట్లాడుతున్నాను అనేది అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. మన మాటలు ఎలా వస్తున్నాయి బయటకి అనేది అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలన్నమాట. రీప్లేస్ చేయండి. నెగిటివ్ గా ఎప్పుడైతే మాట్లాడుతున్నారో నెగిటివ్ గా ఎవరితోటన్నా అంటున్నారో అప్పుడు ఇంటర్నల్ గా ఆ మాటని రీప్లేస్ చేసుకోవడానికి ట్రై చేయండి. మార్నింగ్ పవర్ ని యూజ్ చేసుకోండి. పొద్దున్న లేవంగానే గ్రాటిట్యూడ్ తోటి లేస్తూ ఉండడము, అది మార్నింగ్ పవర్ మనకిచ్చే గాడ్ ఇచ్చిన పవర్. మన సబ్ కాన్షియస్ మైండ్ మన కాన్షియస్ మైండ్ కి సూపర్ కాన్షియస్ మైండ్ ఒక అవేర్నెస్ ఉంది కాబట్టి దానికి మన గాడ్ ఇచ్చిన పవర్ ఏంటంటే మార్నింగ్ టైం అండ్ నైట్ బిఫోర్ బెడ్ టైం, బిఫోర్ గోయింగ్ ఇన్ టు స్లీప్. అంటే ఒక స్లీప్ కి వెళ్ళడానికి ఒక 2-3 minutes ముందర నుంచి మన సబ్ కాన్షియస్ మైండ్ అనేది నిద్రపోదు, మన కాన్షియస్ మైండ్ నిద్రపోతుంది. సో ఆల్ ద టైం ఒక 7 to 8 hours రెస్ట్ లో ఉంటుంది కాబట్టి మార్నింగ్ లేవంగానే అది ఒక ఆల్ఫా స్టేట్ లో ఉంటుంది. కాన్షియస్ మైండ్ రెస్ట్ లో ఉంది, సబ్ కాన్షియస్ మైండ్ దాని పనులు అది చేసుకుంటూ వెళ్తుంది. అంటే దాని రికార్డింగ్స్ ఏంటి, దాని ఇది ఏంటి, మనము సిస్టమ్ ని స్లీప్ లో పెట్టినట్టుగానే చూడడానికి స్లీప్ లోనే ఉంటుంది, కానీ బ్యాక్ ఎండ్ లో జరిగేదంతా జరుగుతూ ఉంది. ప్రాసెస్ జరుగుతుంది. అది మన రికార్డింగ్స్ అన్నిటిని సేవ్ చేసుకుంటుంది, ప్రిపేర్ చేస్తుంది, అన్ని చేస్తుంది మన సబ్ కాన్షియస్ మైండ్. సో మన థాట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మార్నింగ్ పవర్ ని యూజ్ చేసుకోండి. వేకప్ అవ్వంగానే టుడే ఇస్ ఎ గుడ్ డే, థింగ్స్ విల్ వర్క్ ఇన్ మై ఫేవర్. నా ఫేవర్ లో థింగ్స్ అన్ని వర్క్ చేస్తూ ఉంటాయి. ఈ రోజు చాలా బాగుంటుంది, ఈ రోజు చాలా పవర్ఫుల్ గా ఉంటుంది. ఇలాగా మన థాట్ ప్రాసెస్ అనేది మనం చేంజ్ చేసుకుంటూ మనం మార్నింగ్ లేచినప్పుడు గ్రాటిట్యూడ్ చెప్పుకుంటూ మంచి సంగతులు ఆలోచిస్తూ వెంటనే ఫోన్ తీసుకుని దాంట్లో ఏముందా అని చూడకుండా బెటర్ థింగ్స్ ని మనం చేసుకుంటూ వచ్చినప్పుడు లైఫ్ అనేది బెటర్ అవుతూ ఉంటుంది. లాస్ట్ ఎండింగ్ ట్రూత్ ఏంటి అంటే వరల్డ్ సైలెంట్ అవ్వదు, ప్రాబ్లమ్స్ ఆపడం లేదు, కానీ మీరు ఇన్నర్ వరల్డ్ ని మీరు కంట్రోల్ చేయగలరు. బయట వరల్డ్ ని మనం కంట్రోల్ చేయలేకపోవచ్చు, ప్రాబ్లమ్స్ ని ఆపలేకపోవచ్చు, కానీ మన ఇన్నర్ వరల్డ్ ని మనం కంట్రోల్ చేసుకోగలము. సో మన ఇన్నర్ వరల్డ్ ని ఎప్పుడైతే మనం బెటర్ చేసుకుంటూ వెళ్తామో మన ఎక్స్టర్నల్ వరల్డ్ ఆటోమేటిక్ గా మనకి ఫేవరబుల్ గా నడుస్తూ ఉంటుంది. ప్రతి ఒక్కరు ఇది అబ్జర్వ్ చేసి దాన్ని ప్రాక్టికల్ గా ట్రై చేసినప్పుడు రిజల్ట్స్ ఆటోమేటిక్ గా వస్తూ ఉంటాయి. సో ఒక ఫార్ములా ఏంటి అంటే గైడ్ యువర్ మైండ్. మీ మైండ్ ని మీరు గైడ్ చేస్తూ ఉండండి. స్టాప్ రెసిస్టింగ్ ఎవ్రీథింగ్. అన్నిటినీ రెసిస్ట్ చేయడం అనేది ఆపండి. స్పీక్ ఇంటర్నల్లీ. మీలో మీరు మాట్లాడుకోండి. లైఫ్ గేమ్ లాంటిది, రూల్స్ అర్థమైతే గేమ్ చేంజ్ అయిపోతుంది. సో ఈవిడ ఇదే చెప్పదలుచుకున్నారనమాట. సో ఇఫ్ యూ వాంట్, మీకు ఇది గైడెడ్ మెడిటేషన్ లాగా కూడా మనం చేసుకుని దీన్ని చెప్పుకోవచ్చు. లైఫ్ ఒక గేమ్ లాగా ఎప్పుడైతే ఆడడం నేర్చుకుంటామో మన మైండ్ గేమ్, లైఫ్ ఈజ్ నథింగ్ బట్ అవర్ మైండ్ గేమ్. ఆ గేమ్ ని మనము అర్థం చేసుకుని ఆడుతూ ఉంటే మనకి నచ్చినట్టుగా మనం రిజల్ట్ తెచ్చుకోవచ్చు. ఫైనల్ గా వి విల్ ది విన్నర్ ఆఫ్ అవర్ ఇన్నర్ కాన్షియస్నెస్. ఇది ఈ బుక్ లో చెప్పబడ్డారు ఆథర్. థ్యాంక్ యూ సో మచ్.